వచ్చెనుగాది వెలుగుల విరిబూది శ్రీ పరాభవనామమై పరమేశ్వర ప్రేమై తెలుగులో గిళ్లలో కొత్త ఆశల దీపమై మార్చి 19 మంగళ తోరణం ఈ పరాభవ సంవత్సరం సుఖశాంతుల కారణం. పరాభవమంటే పరాజయమని భయపడకోనేస్తమా, అక్షరాల వెనుక ఉన్న పరమార్థం తెలుసుకో మనసారా. నిఘంటులో అర్థం ఓటమి కావచ్చుగాక, ఆధ్యాత్మిక పులోతుల్లో అది అమ్మవారి దీవెన కాక. పరా అంటే పరాశక్తి ఆ పార్వతీ మాత, భవ అంటే భవుడు ఆ పరమేశ్వరుని గీత. ఆది దంపతుల సమ్మిళిత కృపయే ఈ పరాభవనామము, మనల్ని రక్షించే ఆ దైవ సంకల్ప రూపము. శరణి 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 శరణి. తీపి చేదు పులుపుల కలయికే ఉగాది పచ్చడి, సుఖ దుఃఖాల మజిలీలే మన బతుకు బాటలు. పాత చెడును వీడుదాం, కొత్త ఆలోచనలు రేపుదాం, సత్యం ధర్మం తోడుగా సత్సంకల్పం చాటుదాం. పేరు ఏదైనా మన ఆచరణే ముఖ్యం, భక్తితో కొలిస్తే ఆ దైవమే మనకు లక్ష్యం. మార్చి 19 ఉషోదయాన పంచంగ శ్రవణము చేద్దాం, పాత అలవాట్ల చీకటి వీడి కొత్త వెలుగుల వైపు నడుద్దాం. కాలం ఏదైనా కరుణించే ఆ పార్వతీ పరమేశ్వరులుండగా భయమేల మనకు ఈ ఏడు ఆ దైవ చింతన తోడుండగా. సత్సంకల్పమే మన బలము, సన్మార్గమే మన లక్ష్యం. శరణి 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 శరణి. షట్రుచుల సారం మన జీవితం సమతౌల్యమే, ఉగాది సందేశం కష్ట సుఖాలను ఒకటిగా స్వీకరిస్తే ప్రతిరోజు ఒక సంతోషం. సత్యం ధర్మం బాటలో సాగిద్దాం మన ప్రయాణం, ప్రతి ఇంటా నిండాలి సిరి సంపదల వైభవం. ఈ పరాభవనామ సంవత్సరం మనందరికీ ఒక వరం. కుటుంబ సౌఖ్యం, ఆయురారోగ్య ఐశ్వర్యం, ప్రతి మదిలో నిండాలి ఏటి ఆనంద కావ్యం. లోకమంతా శాంతితో విలసిల్లాలని కోరుకుంటూ అందరికీ ముందస్తుగాది శుభాకాంక్షలు. చూసారుగా మిత్రులారా, పరాభవ అంటే భయం కాదు, అది భగవంతుడి అభయం. మన పురాణాలు పండితులు చెప్పిన ఈ పరమార్థం మనందరిలో కొత్త ధైర్యాన్ని నింపుతుందని ఆశిస్తున్నాను. ఈ కొత్త సంవత్సరంలో పాత చెడును వదిలేసి ధర్మ మార్గంలో అడుగులు వేద్దాం. ఆ ఆది దంపతుల ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరోసారి ఉగాది శుభాకాంక్షలు.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఆత్మీయులకు షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. స్వస్తి.